Praise the Lord. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మేమేం నేర్చుకోవాలా మీరే నా ద్వారా నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజున నేను మీ ఎదుట పెట్టాల్సిన అంశము నిజమైన మార్పుకు రుజువులు. మనం రక్షణ పొంది ఉంటే, నిజంగా రక్షణ పొంది ఉంటే మనలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మనలో. ఆ ట్రాన్స్ఫర్మేషన్కు గురించి అందరూ తెలుసుకోవాలి. మన పక్కనుండే వాళ్ళందరూ వీళ్ళు నిజమైన క్రైస్తవులు కాబట్టి వీళ్ళలో ఈ మార్పులు వచ్చినాయి, దీన్ని బట్టి దేవునికి వందనాలు అని చెప్తూ వాళ్ళు కూడా మన దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. అదే నిజమైన మార్పుకు అవసరత. అందుకనే మన మార్పులు అందరికీ తెలియాలి అంటే మనలో నిజంగా ఎలాంటి మార్పులు రావాలి అనేది యోహాను సువార్తికుడు తన పత్రికల్లో మొదటి పత్రిక అంతా కూడా అదే రాశాడనమాట. ఈరోజు మొదటి పత్రికను ఆధారం చేసుకొని నేను మీకు ఒక 20 రుజువులు చూపిస్తాను. దయచేసి మాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దండి. వాటిలో ఒకటైనా మనం మిస్ అయ్యి ఉంటాం, ఒకటో రెండో మనలో తక్కువ ఉంటాయి. మరి ఆ లోపాలు ఏంటో మనం సవరించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ 20 పాయింట్లు వినాలని ప్రభు నామమున విన్నవించుకుంటూ ఉన్నాను. మన మార్పులు చుట్టూ ఉన్నవారు గమనించేవిగా ఉండాలి కాబట్టి నిజమైన గుర్తులేంటో తెలుసుకోవాలి. చాలామంది ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళొస్తే మారు మనసు పొందినట్లే అనుకుంటూ ఉన్నారు. క్రమం తప్పకుండా గుడికి వెళ్ళేవారంతా నిజమైన రక్షణ పొందినవారు అని అనుకోలేం. యోహాను చూపించిన రుజువులు కొన్ని చూద్దాం. మొదటిది, ప్రభువు వెలుగులో నడవాలి. 1:7 కనపడుతుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం మార్పు చెందిన వారిగా గుర్తించబడతాం. యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడని మనకు తెలుసు. పాపమనే చీకట్లో ఉన్న వారికి నిరీక్షణ కలిగించి వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. మనము దేవుని వెలుగులో నడిచినప్పుడు ఆయన మనల్ని పరీక్షించడానికి కూడా మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఆయన వెలుగులోకి వెళ్ళేసరికి మన పాపాలన్నీ కనపడతాయి. అంటే ఆయన మనల్ని పరీక్షించడానికి మనం అవకాశం ఇస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వెలుగులో నడవాలి అంటే అది ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి. మన దగ్గర బైబిల్ ఉంటే అది దేవుని వెలుగు ఉన్నట్లే. కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. వాక్య ప్రకారం నడవడమే దేవుని వెలుగులో నడవడం. మనము బైబిల్లో చూస్తే ముఖ్యంగా పత్రికలలో, కొత్త నిబంధన పత్రికల్లో మనం చదివితే మన అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలనే విషయాలు అనేకం కనపడతాయి. మరి పౌలు రాసిన పత్రికలు కానీ, పేతురు రాసిన పత్రికలు, యాకోబు, యూదా వీళ్ళందరూ రాసిన పత్రికలలో యోహాను పత్రికతో పాటు పత్రికలు యోహాను 3 రాశాడు కదా, అన్నిట్లో కూడా మన నడవడి గురించి ఎక్కువ చెప్పబడి ఉంది. మనం నిజమైన క్రైస్తవులుగా ఎలా ఉండాలి, మన నడవడి దేవుని మహిమార్థం ఉండాలి కాబట్టి మన నడవడి ఎలా ఉండాలి అనే విషయాలు అనేకం ఉన్నాయి. అందుకనే మనము అనుదినము వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాము అంటే దేవుని వెలుగులో నడుస్తున్నట్టే. దేవుడి వెలుగు తెలుసుకోవాలంటే బైబిల్ ద్వారానే తెలుసుకోవాలి. రెండవది, దేవునితోనూ ఆయన కుటుంబంతోనూ సహవాసం కలిగి ఉండాలి. ఇది కూడా 1వ అధ్యాయం 7లోనే కనపడుతుంది. ఆయన వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము, అప్పుడు మనం యేసు రక్తం ద్వారా పవిత్రపడతాము అని వ్రాయబడింది. దీని అర్థము మనకు తెలిసిన ప్రతి క్రైస్తవునితో ఆత్మీయ స్నేహితులుగా మారాలని కాదు, కానీ మన ఆత్మీయ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే ఆత్మీయంగా ఎదుగుతాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సహవాసం అనే పదము కొయనోనియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. దీని అర్థం కలిసి పంచుకోవడం. నిజమైన విశ్వాసులు కలిసి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాల్లోని సమస్యలు చెప్పుకోవడము, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడము, అవసరతలో ఉన్న వారికి ధన సహాయం చేయడము, లేకపోతే ఇంకేమైనా రకమైన ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మనం చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దీనివల్ల ప్రభు మహిమపరచబడతాడు. మన చుట్టూ ఉన్న వారికి పరలోకం ఎలా ఉంటుందో రుచి చూపించగలం.
మనలోని మార్పుకు ఇది మంచి రుజువు. కాబట్టి ఏమేమి మనము సహవాసం ద్వారా మనం ఏం పొందుకోవచ్చు అంటే, వాళ్ళల్లో ఉన్న మంచి మనము తెలుసుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. మనలో ఉన్న మంచి వాళ్ళు నేర్చుకోవచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ముఖ్యంగా అందరూ ఒకరి కోసం ప్రార్థన చేసుకోవచ్చు, ఒకరి కోసం ఒకరు. పిల్లల్ని ఎలా పెంచాలి క్రైస్తవ మార్గంలో అది డిస్కస్ చేసుకోవచ్చు. భార్యలు భర్తలతో, భర్తలు భార్యలతో ఎలా ఉండాలనేది డిస్కస్ చేసుకోవచ్చు. అందుకని సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ కాలంలో ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ చర్చెస్ అటెండ్ అవ్వడం నేర్చుకున్నారు. దానివల్ల సహవాసం అనేది కోల్పోతాం. సహవాసము, బల్లారాధన ఇట్లాంటివన్నీ ఉండవు కదా. మరి అవన్నీ ఉండాలి అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనము తప్పనిసరిగా సంఘారాధనకు అటెండ్ అవ్వాలి. అప్పుడే మనలో ఉన్న మార్పులు ఇతరులు తెలుసుకోవడానికి వీలవుతుంది. మనం కూడా మనలో ఉన్న ఏమేమి తప్పులు ఉన్నాయో సర్దిద్దుకోవడానికి వీలవుతుంది. మూడవది, మన సొంత పాప స్వభావం గురించి మనకు సరైన అవగాహన వస్తుంది. 1వ అధ్యాయము 8 వచనము 10 వచనం కూడా చదవండి. మనం పాపం లేని వారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. నేను అన్ని వచనాలు నేను చదివేంత టైం లేదు కాబట్టి నేను ఊరికి వచనాలు మెన్షన్ చేస్తున్నా, మీరే చదువుకొని మొత్తం ఆ పత్రిక అంతా చదవండి. అందులో చాలా విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధైన దేవునితో సంబంధం కలిగి ఉండటం వల్ల పవిత్రత లేని వారుగాను పరిపూర్ణతకు చాలా దూరంలో ఉన్నామనే సంగతి మనకు అర్థమవుతుంది. మనలో నిజమైన మార్పు వచ్చి ఉంటే చుట్టూ ఉన్న అనైతికతను అసహించుకుంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను పదే పదే పాపం గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనంతట మనం పాపాన్ని వదిలించుకోలేము అనే ఆలోచన కలిగితే అది మార్పుకు గొప్ప రుజువు. 4వది, దేవుని ఆజ్ఞలను మనస్ఫూర్తిగా గైకుంటాం. అది 2వ అధ్యాయము 3వ వచనము 5వ వచనంలో మనకు కనపడుతుంది. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్న ఎడల దీనివల్లనే మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. యేసుప్రభు తన సిలువకు పోకముందు శిష్యులతో చెప్పిన మాట కూడా ఇది. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, నా ఆజ్ఞలు పాటిస్తే నా స్నేహితులు అవుతారు అని ఇట్లాంటి చాలా విషయాలు చెప్పాడు. మనం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన వాక్యం ఇష్టంగా పాటించే వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. మనం అన్ని ఆజ్ఞలు పాటించలేకపోయినా రక్షణ పొందిన వ్యక్తి దేవుని వాక్యానికి అనుగుణంగా నడవాలి అని ఇష్టపడతాడు. ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే గుర్తించి పాపము ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందుతాడు. అప్పటి నుండి రెండంతలుగా ఆయన ఆజ్ఞలు పాటించి విధేయత చూపించాలని కోరుకుంటాడు. రక్షణ పొందిన మనము ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టే ఆలోచనే కలిగి ఉంటాం. ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటాం. ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాం. 5వది, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించటం మానేస్తాం. ఇది 2వ అధ్యాయం 15లో కనపడుతుంది. దీని అర్థము దేవుడు సృష్టించిన వాటిని, సృష్టిని, దేవుడు ఏర్పరిచిన సంబంధాలను ద్వేషించాలని కాదు. కానీ తర్వాత వచనంలో ఉన్నట్లుగా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని యోహాన్ అంటాడు. ఆ 3 వదిలించుకోవాలి. వాటి వల్ల నాశనానికి కొనిపోబడతాం. కాబట్టి అది వదిలేయడానికి కష్టపడాలి మనం. మార్క్ 8:36లో ప్రభు చెప్తున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనము? అంతే కదా. ప్రపంచమంతా సంపాదించుకొని మన ప్రాణం పోయిన తర్వాత నిత్య జీవంలోకి వెళ్ళేదానికి అవకాశం లేకపోతే ఏం ప్రయోజనం? మారు మనసులోని మార్పు అందరికీ కొట్టొచ్చినట్లు కనపడేది ఈ అంశంలోనే. అంటే మనకు శరీరాశ, నేత్రాశ, జీవడంబము అంటే మన బిహేవియర్, యాటిట్యూడ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అది మనం గమనించాలి, ఇతరులు కూడా గమనిస్తారు. 6వది, నీతి కార్యములు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. 2వ అధ్యాయము 29. ఆయన నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీతిగా జీవించుట అంటే దేవుని ఆత్మీయ నైతిక సిద్ధాంతాల ప్రకారం జీవించుట. అవన్నీ మనకు దేవుని వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడతాయి. రక్షణ లేని వారు న్యాయం గురించి మాట్లాడతారు, పోరాడతారు, కానీ నీతికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవుని మహాకృప వల్ల మనకు మాదిరి చూపించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు
శత్రువులు కూడా ఆయనను గురించి ఆయన నీతిమంతుడని ఒప్పుకున్నారు. ఆయనను పోలి నడుచుకుంటూ క్రీస్తు సారూప్యంలోనికి మారాలి. ఇతరులు కూడా మనలోని మార్పు గమనించాలి. దేవుడు నీతిమంతుడు. ఆయన బిడ్డలందరూ కూడా నీతిగా ఉండాలని ఆశిస్తాడు. నీతిగా ఉండడము అంటే దేవుని ఎదుట ఏ తప్పు లేని వాళ్ళగా నిలబడ్డం. మనమంత యోగ్యత సంపాదించుకోవాలి అంటే నీతి కార్యాలు చేయాలి. నీతి అంటే ఏంటి? దేవుని నీతి, దేవుడి నీతి. మన నీతి స్వనీతి దేవుని ఎదుట మురిగుడ్డలు లాంటిది. మన నీతి కాదు దేవుడు అడిగేది, దేవుని నీతి. దేవుని నీతి ఎలా వస్తుంది? యేసుప్రభు రక్తంలో మనం పాపాలు కడుక్కున్నప్పుడు ఆయన నీతి వస్త్రం ధరింపచేస్తాడు. అదే నీతి. ఆ నీతి ప్రకారం మనం నడుచుకుంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు కానుకలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి కాదు కావాల్సింది, నీతి న్యాయము జరిగించండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ జరుగుతాయి, మంచి జరుగుతాయి. వేషధారణతో ఉండద్దు, నీతిగా ఉండండి అని ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు. మీరేమో వేషధారుల గురించి మాట్లాడుతూ పైన అన్ని ఆచారాలు పాటిస్తారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన నీతి న్యాయం జరిగించడం లేదు అని వేషధారులతో చెప్తూ ఉన్నాడు. అందుకని ఆయనకు నీతిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. మనమందరం కూడా నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 7వది, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. 3వ అధ్యాయం 2వ వచనం. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఎదుట నిలబడడానికి యోగ్యత సంపాదించుకోవాలి. ఆయనను పోలి ఉండాలనే ఆశ కలిగి ఉండాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే, రెండవ రాకడలో మనం ఆయన ఎదుట నిలబడి యోగ్యత సంపాదించాలి అంటే ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాలి. ఆ విధంగా మనం ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడే మనం ఆయన ఎదుట నిలబడడానికి యోగ్యత సంపాదించుకుంటాం. సంఘం ఎత్తబడే సమయంలో మనము సిద్ధంగా ఉంటేనే కదా ఎత్తబడతాము ర్యాప్చర్లో. అందుకనే అది ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఈ క్షణమైన దేవుడి రాక రావచ్చు. అప్పుడు ఆమె రెడీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. చాలామంది మేము రక్షణ పొందాము, మేము తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాము అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్క క్షణము మనం మనసులోకి తొంగి చూసుకుంటూ మనం అన్ని తప్పు పనులే చేస్తూ ఉంటే దేవుడు ఎట్లా తీసుకెళ్తాడు అన్న ఆలోచన మనకు వస్తే, మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. మేము నీతిమంతులము అని ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకుంటే ఇంకా దేవుడి రక్షణ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు కదా. మనం పాపులమని తెలుసుకోవాలి, ఆ పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి, ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అది మనకు దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన కార్యం. 8వది, మనలను మనం పవిత్రపరచుకోవాలి. 3వ అధ్యాయం 3వ వచనం. పవిత్రత లేకుండా ప్రభువుని చూడలేం కాబట్టి పవిత్రంగా ఉండుట తప్పనిసరి. అన్నిదినము ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పాపం చేస్తుంటాం కాబట్టి పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, క్షమాపణ రోజు జరుగుతూ ఉండాలి. రోజు ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ ఏదో ఒకటి ఎవరినో ఒకరిని హర్ట్ చేయడమో, లేకపోతే అబద్ధాలు చెప్పడమో, ఇట్లాంటి చిన్న చిన్నయే. కానీ అవన్నీ ప్రభు దృష్టికి తప్పులే. చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. తప్పనిసరిగా మనము పవిత్రపరచుకోవాలి. 9వది, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పాపము నుండి స్వతంత్రులు అవుతూ ఉంటాం. 3వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదవండి, 5 నుంచి 18 వరకు. 5వ అధ్యాయం 18. దయచేసి ఈ 2 వాక్య భాగాలు చదవండి. క్రైస్తవ జీవితము ఒక్కసారి జరిగే సంఘటన కాదు కానీ అనుదినము కొనసాగే ప్రయాణం. క్రైస్తవ జీవితం అంత సులభమేం కాదండి. అనుక్షణం మనం క్రైస్తవులమనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. మేము క్రీస్తు బిడ్డలం, మేము క్రీస్తుకి ఇష్టంగా జీవించాలి, మేము క్రైస్తవులము. ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట నిలబడడానికి యోగ్యత ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా యేసుప్రభు మన ఎదుట ఉన్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. మనం ఈ వాక్య భాగాలు చదవండి. క్రైస్తవ జీవితము అంత సులభం కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం పాపము ఉనికి లేకుండా ఉండదు. ఎల్లవేళ పాపపు ఆలోచనలు, క్రియలు జరుగుతూనే ఉంటాయి. పరిపక్వమైన క్రైస్తవంలోనికి ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితం పైన అపవాదికి ఉన్న పట్టు సడలుతూ వస్తుంది. మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటే అపవాదికి మన మీద హోల్డ్ పోతూ ఉంటుంది. 1 యోహాను 3:9 ఒక మాట చాలా ఇష్టమైన మాట నాకు.
దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కాబట్టి వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అని వ్రాయబడింది. ఈ చేయజాలడు అనే మాట అసంభవము అనిపిస్తుంది మనకు. కానీ ఒకసారి మనము పౌలును గుర్తు చేసుకుంటే, పౌలు మనలాంటి వాడే, మనకంటే ఇంకా తప్పులు ఎక్కువ చేసినవాడు. కానీ ఒక్కసారి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. అంటే అతను ఎంత నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడో, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో, ఆ విధంగా అలవాటు చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. అతను చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మనం కూడా ఆ మాట అనే స్థాయికి ఎదగాలి. 10వది ఇతర విశ్వాసుల పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. 3వ అధ్యాయం 14, 4వ అధ్యాయం 7. మన తోటి విశ్వాసుల ఆలోచనలు, క్రియలు మనకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కానీ మనమందరం ఒకే కుటుంబంలోని వారం. అందరికీ ఒకే తండ్రి, ఒకే గమ్యము ఉందని గుర్తించాలి. మనం ప్రజలందరినీ ప్రేమించాలి. మన తోటి క్రైస్తవులు మనం కొలిచే రక్షకుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారిపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది. మనము వాళ్ళకు ఉండే కామన్ ఏంటి? యేసయ్య మనకు అందరికీ దేవుడు. ఆయనను మనం కొలుస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నాం. అందుకని వాళ్ళ మీద ప్రత్యేకంగా ఉంటాం. 11 క్రియతోనూ సత్యంతోనూ మీ ప్రేమను వ్యక్తపరచాలి. 3వ అధ్యాయము 18, 19. క్రియలు లేని మాటలు వ్యర్థం, విలువలేనివి. యాకోబు పత్రికలో చాలా విషయాలు రాశారు దీని గురించి. క్రియలు లేని విశ్వాసం మృతం అని కూడా అన్నాడు. నువ్వు నిజంగా మారు మనసు పొంది ఉంటే తోటి విశ్వాసుల పట్ల మీ ప్రేమను చూపించాలని ఆశపడతారు. కేవలం మాటలతో ఊరుకోకుండా చిన్నవైన పెద్దవైన కృపా కనికరములతో కూడిన పనులు చేయాలి. 12వ పాయింట్, మన మనస్సాక్షి మనకు సాక్షిగా ఉంటుంది. 3వ అధ్యాయము 21, 22. మనం ఎవరినైనా పెట్టి ఉంటే, దాన్ని బట్టి బాధపడి ఉంటే, మనం ఎవరినైనా బాధ పెడతాము. అయ్యో మనం బాధ పెట్టామే అని మనకు బాధ కలిగితే అది మనస్సాక్షి మనపై దోషారోపణ చేసినట్లు గుర్తించాలి. మనందరికీ మనస్సాక్షి ఉంటుంది, కానీ మన మనస్సాక్షి, విశ్వాసుల మనస్సాక్షి ప్రభు రక్తంతో కడగబడినందున తప్ప ఒప్ప అని మనకు తెలుస్తుంది. మన మనస్సాక్షి దేవుని వాక్యంతో వెలిగించబడి పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంది. 13వది, మనలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 24, 4వ అధ్యాయం 13. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు నిత్య జీవం వస్తుందనే వాగ్దానము నెరవేరుతుంది అని చెప్తూ ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం చివరి వరకు, బతికున్నంత వరకు ఉంటాడు మనతోనే. అయితే మనం ఏం చేయాలి? ఆయన ఎప్పటికప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. తప్పు మార్గంలో పోతూ ఉంటే చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ పరిశుద్ధాత్మ సాయంతో మనము సరైన మార్గంలోకి వెళ్ళాలి. 14వది, ఏది మంచిదో ఏది కాదో తెలుస్తుంది మనము దేవుని మార్గంలో ఉన్నప్పుడు. 4వ అధ్యాయము 6వ వచనం. మనం దేవుని సంబంధం కాబట్టి సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవచ్చు. 15 యేసు దేవుని కుమారుని ఒప్పుకుంటాం. 4వ అధ్యాయం 15వ వచనం. ఈ మధ్య తప్పుడు బోధలు చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే అప్పటి నుంచి కూడా ఉన్నాయి. యాక్చువల్గా యేసుప్రభు కాలం నుంచే ఉన్నాయి. యేసుప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన బోధకుడు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే అసలు యేసుప్రభు ఈ లోకంలో ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన దేవుడు కాదు, మనుషుడుగానే ఉన్నాడు, 100% మానవుడని చెప్పారు కదా, 100% దైవత్వం లేదు ఆయనలో అని ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఆయన దేవుడు కాకపోతే మనల్ని ఎట్లా రక్షింపగలడు? ఒక సామాన్య మానవుడిగా ఉంటే మనల్ని రక్షింపగలడా? దాని అర్థం ఏంటంటే ఆయన పరలోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. వస్తూ వస్తూ ఆయన తన మహిమను అక్కడ వదిలిపెట్టిపోయాడు. ఆ మాట మనకు యోహాను 17లో అర్థమవుతుంది. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ తండ్రితో అంటాడు, నా పని అయిపోయింది, ఇంకా నా మహిమ తిరిగి ఇవ్వు అని. ఆ విధంగా మహిమతో వస్తే ఆయన మహిమ చూసి మనం బతకలేం. ఆయన మనతో పాటు సామాన్య మానవుడిగా జీవించాలని వచ్చినప్పుడు ఆయన తన మహిమతో కూడా వస్తే మనము చూడలేము. కాబట్టి మహిమను వదిలిపెట్టి వచ్చాడు. మీకు గుర్తుంటే మోషే 40 రోజులు
దేవుని సన్నిధిలో పదాజ్ఞలు తీసుకోవడానికి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన కిందికి వస్తుంటే ఆయన మొహం చూడలేకపోయారు. ఆయన మహిమలో అన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఆ మహిమంతా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆయన ఒక తెర లాంటిది వేసుకోవాల్సి వచ్చింది మొహానికి. అటువంటప్పుడు యేసుప్రభు మహిమతో ఎలా వస్తాడు? ఆయన కేవలం తన మహిమ వదిలిపెట్టి వచ్చాడు. అంతేకాకుండా తన దైవశక్తి కూడా తన కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలే. అద్భుతాలు చేయడానికి కానీ కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల వాడాడు, కానీ తన కోసం అంటూ తను ఎప్పుడూ వాడుకోలేదు. 16వ పాయింట్ ఏంటంటే యేసే క్రీస్తు అని నమ్ముతాం. ఆయనే మన కొరకు వచ్చిన మెస్సేయగా గుర్తిస్తాం. 5వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు జననం సందర్భంగా మరియ కూడా ఆ మాట నమ్మింది. పరిశుద్ధాత్మ సాయంతోనే నమ్మింది. మందిరంలో సుమయోను అన్న అన్న ప్రవక్తి కూడా నమ్మారు. పరిశుద్ధాత్మ నింపుదలతో వాళ్ళకు తెలిసింది. అట్లాగే ఎలిజబెత్ కూడా నమ్మింది. 17వ పాయింట్ లోకమును జయించే విశ్వాసం కలిగి ఉంటాం. 5వ అధ్యాయము 4, 5. మన చుట్టూ ఉన్న ప్రపంచము రోజు నాశనం వైపు నడుస్తూ ఉంటే మనం ఆ శోధనలు జయించాలంటే దేవుని యందు విశ్వాసం పెంచుకోవాలి. విజయం యెహోవాదే అనే సత్యాన్ని నమ్మడమే విజయం ఇస్తుంది. ప్రభు యోహాను 16:33లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అని ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఆయన్ని జయించాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా జయిస్తాం. ఆయనను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనకి విజయం ఇస్తాడు. అది మనం గుర్తించాలి. 18వ పాయింట్ ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం నమ్ముతాం. 5వ అధ్యాయము 9 నుంచి 10 వరకు, తర్వాత 12వ వచనం. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. దాదాపు 7,000 వాగ్దానాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు విద్వాంసులు, వేద విద్వాంసులు. అందులో కొన్ని నిత్య జీవం గురించిన బలమైన వాగ్దానాలు ఉన్నాయి. అలాంటిది ఒకటి 5:12లో ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. ఈ మాట అంటే మనం దేవుణ్ణి నమ్మితే, ఆయన దేవుని కుమారుడని నమ్మితే యేసు ప్రభు ఆయన మనకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్మితే నిత్య జీవం వస్తుంది అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. యోహాను మానవాళిని 2 రకాలుగా విభజించాడు. రక్షింపబడినవారు, నాశనానికి వెళ్ళేవారు. మీరు ఒకవేళ రక్షింపబడినవారైతే మీరు మీ నిత్య జీవం కొరకు దేవుని కుమారునిపై విశ్వాసం ఉంచి ఉంటారు. ఒకవేళ మీరు దేవుని కుమారుని తిరస్కరించి ఉంటే నిత్య నాశనాన్ని పొందుకుంటారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. దేవుని కుమారుడు రక్షకుడు అని అంగీకరిస్తే తప్పక పరలోకానికి వెళ్తాం. ఈ సంగతి మనకు తెలుసు, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనం గుర్తు చేసుకోవాలి. మనము నమ్మడమే కాకుండా ఇతరులకు బోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 19 దేవుని వాక్యం యొక్క ఉద్దేశాన్ని నమ్ముతారు రక్షణ పొందిన వాళ్ళంతా. 5వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ కేవలం ఒక చరిత్ర పుస్తకం కాదు. ఇది జీవితాన్ని నడిపించేది మాత్రమే కాకుండా దేవుని మనస్సు తెలుసుకోవడానికి ఒక మార్గం. యోహాను 21:25లో దేవుడు చేసిన ప్రతి కార్యము వ్రాయాలి అంటే వ్రాసిన గ్రంథాలకు భూలోకమైనను చాలదు అన్నాడు. అయితే వ్రాయబడిన కొన్ని సంగతులైనా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవం పొందుటకై వ్రాయబడెను అని అదే అధ్యాయంలో 31వ వచనంలో యోహాను రాశాడు. చివరిగా మనం యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నామని నమ్ముచున్నాం. యేసుక్రీస్తు ఎవరు? ఆయనే సత్యం. నేనే సత్యం, జీవం, మార్గం అని చెప్పి 14వ అధ్యాయంలో శిష్యులతో చెప్తాడు కదా. ఆయనే సత్యం. సత్యం అంటే ఎవరు అంటే, సత్యం అంటే ఏంటి అంటే నేనే సత్యాన్ని అంటాడు ఆయన. మరి ఈనాడు లోకమంతా అసత్యంతో నిండి ఉంది. దానికి కారణము సాతాను అబద్ధానికి జనకుడు. అతని లోకం ఏలుతూ ఉన్నాడు. ఇప్పుడు అతని ఆధీనంలో ఈ లోకం ఉంది. అయితే మనము నేనే సత్యము అని చెప్పిన దేవుని యందు మనం ఉన్నాం కాబట్టి ప్రభువును మహింపరిచే విధంగా మనం ఎప్పుడూ యథార్థతతో జీవించాలి, సత్యంనే అనుసరించాలి. ఇప్పుడు ఇవన్నీ 20 రుజువులు చెప్పాను కదా. ఈ 20 రుజువులు విన్నాక మనల్ని మనం పరీక్షించుకొని ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది మనకు నిజంగా రక్షణ వచ్చిందా లేదా అని. రక్షణ వచ్చింది అని చెప్పుకుంటూ తన రక్షణ లేని వారంగా బిహేవ్ చేస్తూ ఉంటే మనం దేవునికి
మహిమ తెస్తామా? మనం దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీ ఏంటి? దేవుణ్ణి మహింపరచాలి, ఇతరులను దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ఈ బాధ్యత మనం చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మొదటి యోహాను పత్రికలో మేము చూసిన రుజువులన్నీ మాలో ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.